1983లో ₹2 కిలో బియ్యం ఇవ్వడం విప్లవాత్మక సంక్షేమ పథకంగా అందరూ భావించారు. 40 ఏళ్ల తర్వాత అదే కిలో బియ్యాన్ని రూపాయికే ఇవ్వడం సంక్షేమమని చెప్పగలమా? అంటే ఈ 40 ఏళ్లలో కిలో బియ్యాన్ని ₹2 కూడా కొనుక్కోలేనంతగా ప్రజలు దారిద్ర్యంలోకి దిగజారిపోయారా? ఇలాంటి పథకాలు ఖచ్చితంగా బాధ్యతారాహిత్యమనే చెప్పవచ్చు. ఒక అంచనా ప్రకారం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అందరి ఖర్చు కలిపితే 10,000 కోట్లు దాటుతోంది. అటు ఎన్నికల ఖర్చుపై నియంత్రణ లేకుండా, ఇటు హామీలపైన అదుపు లేకుండా విచ్చలవిడితనానికి తెరతీసి ప్రజాస్వామ్యం గెలవాలి, ప్రజలే గెలవాలి అనుకోవడం ఆత్మవంచనే అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, తాము అధికారంలోకొస్తే ఆయనపై విచారణ జరిపించి శిక్షిస్తామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెబుతున్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడి ఉంటే సంబంధిత వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఫలానా పార్టీ అధికారంలోకొస్తేనే విచారణ జరగడమేమిటి? రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితే అప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై ఉండే వారిపై ఇదే కేసీఆర్ అవినీతి ఆరోపణలు చేస్తారు. అధికారంలో ఎవరున్నా వారిపై అవినీతి ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల వంతుగా మారిపోయింది. దీంతో ప్రజలు కూడా అవినీతిని సీరియస్గా తీసుకోవడం లేదు. రాజకీయ కక్ష సాధింపు కోసమే అవినీతి కేసులు అస్త్రంగా మారుతున్నాయి. ఈ పరిస్థితి నిజంగా అవినీతికి పాల్పడే వారికి వారంగా మారింది. విచిత్రమేమిటంటే ఎన్నికల్లో పోటీ చేసిన ఎవరిని కదిలించినా ఇలా అయితే రాజకీయాలు చేయలేం, ఈ ఖర్చులేమిటి? ఎమ్మెల్యేగా గెలవడానికి 30-40 కోట్లు ఖర్చు చేయాల్సి రావడమేమిటి? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని ప్రసూతి వైరాగ్యంతో కూడిన మాటలు అంటూ ఉంటారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణలో ఎన్నికల వ్యయం పెరిగిందన్నది నిర్వివాదాంశం. హైదరాబాద్ మహానగరం పుణ్యమా అని అటు పాలకులకే కాకుండా ఇటు వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు కూడా డబ్బు చేసుకునే అవకాశాలు పెరిగాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నికల వ్యయంలో ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ మించిపోతోంది. హైదరాబాద్ చుట్టూ విలువైన ప్రభుత్వ భూములు, వివాదంలో ఉన్న భూములు ఉండడం వల్ల ఎన్నికల ఖర్చుకు 100 కోట్లంటే కూడా లెక్క లేకుండా పోయింది. అభివృద్ధి ఉన్న చోట అవినీతి ఉంటుంది. అందుకే తెలంగాణలో అవినీతి ఆరోపణలు వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు కనుక పాలకుల కన్ను సహజ వనరులపై పడింది. ఇసుక, మద్యం వంటి వ్యాపారాలలో అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. సహజ వనరులను చెరపట్టారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి పథకాలు ప్రకటించుకుంటూ పోవడం వల్ల అధికారంలో కొనసాగడమో లేక అధికారంలోకి రావడమో జరిగిపోతుందా? గత అనుభవాలను పరిశీలిస్తే ఇందులో హేతుబద్ధత లేదని స్పష్టమవుతుంది. రాజకీయాలలో ఒకే అస్త్రం మళ్లీ మళ్లీ పనిచేయని మాట వాస్తవమే, కానీ ప్రజల్లో ఫీల్ గుడ్ భావన కలిగించకుండా కొత్త పథకాలు ప్రకటించినంత మాత్రాన్న కూడా ఉపయోగం ఉండదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. అయినా ఫలితం లేకుండా పోయింది కదా. వివిధ అంశాల ఆధారంగా ఎవరిని అధికారంలో కొనసాగించాలి, ఎవరిని అధికారం నుంచి దించాలి అనే విషయమై ప్రజలు నిర్ధారణకు వస్తారు. పథకాలకు ఆశపడి మాత్రమే ప్రజలు నిర్ణయం తీసుకుంటారనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రభుత్వంపై ప్రజల్లో సదాభిప్రాయం ఉన్నప్పుడు అలవిగాని హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పొచ్చు. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన DTCP అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. తెలంగాణ విషయమే తీసుకుందాం. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేశారు. అయినా ఆయన పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది అంటే కారణం లేకపోలేదు. నిజానికి ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ ఇంతలా ఎదురేదాల్సిన అవసరం లేదు. అయినా ఆయన ఏటికి ఎదురీదుతున్నారంటే అందుకైన వ్యవహార శైలే ప్రధాన కారణం. ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాస్వామ్యవాదిలా వ్యవహరించి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఉండేది కాదు. కేసీఆర్లో నియంత పోకడలు కనిపించడాన్ని
తెలంగాణ సమాజం జీర్ణించుకోలేని పరిస్థితి. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు గాని ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించరు. ఈ కారణంగానే ఎన్నికల్లో కేసీఆర్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న భావన ఏర్పడడానికి కేసీఆర్ మాత్రమే కారణం. అధికారమంతా కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందన్న భావన విస్తృతంగా వ్యాపించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ పుంజుకోగలిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందుకు ఆ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కారణం కాబోవు. కేసీఆర్ పై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేక భావనతో పాటు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా వేసిన తప్పటడుగులు ప్రధాన కారణమని చెప్పవచ్చు. కొంతకాలం క్రితం వరకు బండి సంజయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపడింది. బీఆర్ఎస్ కు బీజేపీ మాత్రమే గట్టి పోటీ ఇస్తుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ను ఉన్న పళంగా అధ్యక్ష పదవి నుంచి బీజేపీ కేంద్ర నాయకత్వం తప్పించింది. సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగితే తాము పార్టీ నుంచి వెళ్లిపోతామని కొంతమంది హెచ్చరించడంతో ఆయనను తప్పించారని చెబుతున్నారు. దీంతో ఆయనను తొలగించడం పార్టీలో కుదుపుకు దారితీసింది. సంజయ్ను తొలగించకపోతే పార్టీని వీడుతామని బెదిరించిన వాళ్లలో కొందరు ఆయనను తొలగించిన తరువాత కూడా బీజేపీ నుంచి జారుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో చిక్కుకున్న కవిత వ్యవహారం అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి కూడా నష్టం చేసింది. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల ఆ 2 పార్టీల మధ్య తెర వెనుక అవగాహన కుదిరిందన్న అభిప్రాయం వ్యాపించింది. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లి ఉంటే భారత రాష్ట్ర సమితి పరిస్థితి మెరుగ్గా ఉండేది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించడం కూడా తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. ఎన్నికల ప్రచారానికి మరో 4 రోజుల వ్యవధి ఉన్నందున పరిస్థితులు ఏ పార్టీకి అనుకూలంగా మారతాయో చెప్పలేని పరిస్థితి. కేసీఆర్ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆయనకే మంచిది. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చును గాని తెలంగాణలో రాజకీయాలు ప్రక్షాళన జరగాల్సిన అవసరం మాత్రం ఉంది. ఒక చిన్న రాష్ట్రంలో ఎన్నికల వ్యయం ఇంతలా పెరిగిపోవడం సమర్థనీయం కాదు.